Welcome to Today Tomorrow. This is Kavya. Today crime updates in ఇప్పుడు చూద్దాం. సిలికాన్ సిటీలో రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడుకు పాల్పడి పరారై దొరికిన ముసావిర్ హుస్సేన్ షాజీబ్ అబ్దుల్ మతీన్ తాహా పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో దొరకడం తెలిసిందే. మొబైల్ ఫోన్ వారి ఆచూకీ చెప్పిందని తెలిసింది. నిందితులు అక్కడ ఒక హోటల్లో పర్యాటకుల తరహాలో మకాం వేశారు. తమ మొబైల్ ఫోన్ చెడిపోవడంతో రిపేరీ చేయించడానికి ఒక మొబైల్ దుకాణానికి వెళ్లారు. రిపేరీ అయిన తర్వాత మొబైల్లో వేరే సిమ్ పెట్టి కాల్ చేసి పరిశీలించారు. ఈ సమయంలో మొబైల్ లొకేషన్ రావడం ఎన్ఐఏ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నిర్బంధించారు. ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ రూమ్ తీసుకునేటప్పుడు రిజిస్టర్లు తమ పేరు రాశారు. రెండో వ్యక్తి మారు పేరు రాసి మళ్లీ కొట్టివేసి అసలైన పేరు రాసినట్లు గుర్తించారు. పర్యాటకులమని, డార్జిలింగ్ నుంచి వస్తున్నామని, చెన్నైకు వెళ్తున్నామని సిబ్బందికి చెప్పారు. వారికి నకిలీ ఆధార్ కార్డు చూపారు. స్థానికంగా వివిధ స్థలాలను సందర్శిస్తూ గడిపారు. కోల్కతాలో 3 హోటల్స్ లో మకాం మార్చారు. ఆ హోటళ్ల సిబ్బంది వాంగ్మూలం, రిజిస్టర్లు, సీసీ కెమెరా ఫుటేజీలు, గుర్తింపు కార్డులు తదితరాలను ఎన్ఐఏ బృందాలకు స్వాధీనం చేశారు. For more latest videos, please subscribe to Today Tomorrow. Thanks for watching.